రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఆ దేశం హిజాబ్ను, నకాబ్ను, హిజాబ్ అంటే మొత్తం శరీరాన్ని ధరించేది, నకాబ్ అంటే ముఖం కనిపించకుండా పైకి ధరించేటటువంటిది. హిజాబ్ను, నకాబ్ను పూర్తిగా నిషేధించింది. అయితే ఆ దేశం యూరోపియా దేశం కాదు, ఇంగ్లండో, జర్మనీయో, జపానో, ఫ్రాన్సో కాదు, అమెరికా కాదు, కెనడా కాదు, జపాన్, జర్మనీ వంటి దేశాలు కూడా కావు. అది 100కి 100 పాళ్ళ ముస్లిం దేశం. 100కి 100 పాళ్ళ ఆ ముస్లిం దేశం పేరు కజాకిస్తాన్. ఈ కజాకిస్తాన్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ ఏషియన్ దేశాలు. 5 స్థాన్లు ఉన్నాయి మనకి తెలుసును. ఉజ్బెకిస్తాన్, కజాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఈ రకమైనటువంటి కిర్గిజిస్తాన్, ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. మాజీ సోవియట్ దేశాలు, ఇవన్నీ కూడా ముస్లిం దేశాలు. ఇప్పుడు కజాకిస్తాన్లో ఆ దేశ అధ్యక్షుడైనటువంటి కాసిం జమాత్ తోకయేవ్, ఆయన హిజాబుని పూర్తిగా బహిరంగ ప్రదేశాల్లో నిషేధిస్తూ ఒక ఆదేశం మీద సంతకం చేశారు. నిజానికి మార్చి 2024లోనే పార్లమెంటు ఆమోదించింది. పార్లమెంటు ఆమోదించి హిజాబ్ను నిషేధిస్తూ, ఇస్లామిక్ దేశంలోనే హిజాబ్ను నిషేధిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో నిషేధిస్తూ, వైద్య కారణాల వల్ల, ఆరోగ్య కారణాల వల్ల, లేకపోతే మిగతా ఏదైనా కారణాల వల్ల ఓకే, కానీ హిజాబ్ను బహిరంగ ప్రదేశాల్లో పూర్తిగా నిషేధిస్తూ ఇప్పుడు ఆయన తాజాగా ఆదేశాలని జారీ చేశారు. నిజానికి 2017లో, ఆ తర్వాత 2023లో కూడాను విద్యా సంస్థల్లో, మిగతా కార్యాలయాల్లో హిజాబ్ని నిషేధించడం జరిగింది. కేవలం కజాకిస్తాన్ మాత్రమే కాదు, పక్కనే ఉన్నటువంటి కిర్గిజిస్తాన్ కూడా 2025 జనవరిలో హిజాబ్ని పూర్తిగా నిషేధించింది. దాంతోపాటు ఈ 2 దేశాలకి పక్కన ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, ఈ 2 దేశాలు హిజాబ్ని వద్దన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ పైన పూర్తి నిషేధాన్ని విధించాయి. 2023లో ఉజ్బెకిస్తాన్ నిషేధించింది, 2025లో కిర్గిజిస్తాన్ నిషేధించింది. అంటే ఈ 5 స్థాన్లు ఏవైతే ఉన్నాయో మాజీ సోవియట్ దేశాలు, ఇవన్నీ కూడాను పూర్తిగా హిజాబును బహిరంగ ప్రదేశాల్లో నిషేధించాయి. ఇప్పటికే టునీషియా కావచ్చు, మొరాకో కావచ్చు, చాలా దేశాల్లో, ఈజిప్టులో అయితే స్కూళ్ళలో, కాలేజీల్లో విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ హిజాబును ధరించరాదు అన్నటువంటి నియమం ఉంది. ఈ దేశాలన్నింటిలో కూడాను హిజాబ్ పైన నిషేధాలు ఉన్నాయి. ఎందుకంటే భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అక్కడి ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరో గుర్తించటం కష్టము. కాబట్టి హిజాబును ధరించిన వ్యక్తి నేరగాడు కావచ్చును, మగవాడు కావచ్చును, ఉగ్రవాది కావచ్చును. కాబట్టి హిజాబును బహిరంగ ప్రదేశాల్లో నిషేధించాలని చెప్పి ఈ దేశాలన్నీ నిర్ణయించుకున్నాయి. తుర్కియే ఇస్లామిక్ దేశము, కానీ తుర్కియేలో ఏ ఐడెంటిఫికేషన్, ఏ రకమైనటువంటి ప్రభుత్వ పత్రాలు, మన ఆధార్ లాగా, లేకపోతే పాస్పోర్ట్, స్కూల్కి సంబంధించిన సర్టిఫికెట్లు, వీట్లలో హిజాబ్ ధరించి ఫోటో దిగడానికి లేదు. వ్యక్తిగతంగా ఎవరన్నా బహిరంగ ప్రదేశాల్లో ధరించవచ్చును, కానీ గుర్తింపు కార్డులలో హిజాబ్ ధరించడానికి వీల్లేదు. మన దేశంలో కూడాను వాస్తవానికి హిజాబ్ విషయంలో పబ్లిక్ ప్లేసెస్లో, ముఖ్యంగా విద్యాలయాలు వంటి, ఆఫీసుల వంటి చోట బహిరంగ ప్రదేశాల్లో లేదు, కానీ కొన్ని ఆఫీసెస్లో హిజాబుని ధరించే విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. నేను హిజాబ్ని ధరించి ఆఫీస్కి వస్తాను, ఈ రకమైనటువంటి డిమాండ్లు పెట్టడం జరుగుతోంది. నిజానికి కనీసము 4-5 సంఘటనలు మనం చెప్పొచ్చును. ఆగస్టు 2024లో మొహమ్మద్ ఆసిఫ్ అనేటటువంటి వ్యక్తి ఒక 11 ఏళ్ల పాపను అపహరించుకుని పోయాడు. అపహరించుకుని వెళ్లేందుకు అతను హిజాబ్ను ధరించి వచ్చాడు. అతను తర్వాత అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తరువాత ఈ హిజాబ్ ధరించడం ద్వారా తాను కిడ్నాప్ చేయగలిగానన్నటువంటి విషయాన్ని అతను పోలీసుల ముందు అంగీకరించాడు. 2015లో కశ్మీర్లో ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది. ఉగ్రవాది హిజాబ్ ధరించి వచ్చి
ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పంపోర్ అనే ప్రాంతంలో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయారు. కాబట్టి ఈ తరహా సెక్యూరిటీ పరమైనటువంటి ప్రశ్నలు మన దేశంలో కూడా తలెత్తుతున్నాయి. కర్ణాటక హిజాబ్ వివాదం మనందరికీ తెలుసును. కర్ణాటకలో స్కూల్కి వేసుకుని వచ్చేటటువంటి విషయంలో మేము హిజాబ్ మాకు ముఖ్యము, కితాబ్ ముఖ్యం కాదు, చదువు ముఖ్యం కాదు అని చెప్పి ఉద్యమం చేశారు. ఉద్యమం చేసినప్పుడు రాజకీయ పార్టీలు ఓట్ల కారణాల వల్ల దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. పిఎఫ్ఐ, దాని జేబు సంస్థలు, యూనివర్సిటీల్లో పనిచేసేటువంటి క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు దీన్ని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. కర్ణాటక హైకోర్టు ఈ విషయంలో చరిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చి విద్యాలయాలలో ఏవైతే నిర్ధారిత యూనిఫామ్స్ ఉన్నాయో అవి మాత్రమే ధరించాలి, హిజాబ్ ధరించకూడదని చెప్పింది. ఆ తర్వాత పిల్లలు, ఈ ఉద్యమాలు చేసిన పిల్లలు దాదాపుగా అందరూ పరీక్షలు రాశారు. కానీ నిజానికి ఇటువంటి విషయాల్లో మీరు బ్యాంకులకు వెళ్ళినప్పుడు కానీ, ఏటీఎంలకు వెళ్ళినప్పుడు కానీ హెల్మెట్ ధరిస్తే ఒప్పుకోరు. హెల్మెట్ ఎప్పుడైతే అంగీకార యోగ్యం కాదో హిజాబ్ ఎలా అంగీకార యోగ్యం అవుతుంది? ఈ ప్రశ్నను చాలా సంఘాలు లేవనెత్తుతున్నాయి, చాలా సంస్థలు లేవనెత్తుతున్నాయి. చట్టపరమైనటువంటి పోలీసు ఇటువంటి సంస్థలు కూడాను అంతర్గతంగా జరిగేటటువంటి సమావేశాల్లో లేవనెత్తుతున్నాయి. కిర్గిజిస్తాన్, కజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ వంటి దేశాలు ఏదైతే హిజాబ్ పైన బహిరంగ ప్రదేశాల్లో సెక్యూరిటీ కారణాల వల్ల, భద్రతాపరమైనటువంటి కారణాల వల్ల ఈజిప్టులో కావచ్చును, మిగతా దేశాల్లో ఏ రకంగానైతే చేస్తున్నారో వాటికి కజాకిస్తాన్లో తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయము ప్రపంచంలోని అన్ని దేశాలు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో ఎదుటి వ్యక్తి ఎవరో తెలియనటువంటి పరిస్థితి ఉండడము సరైనది కాదు అన్నటువంటిది చాలా దేశాల్లో అంటున్నారు. కనీసం నకాబ్ లేకుండా మిగతా హిజాబ్ ధరించినట్లయితే కొద్దిగానన్నా ఐడెంటిఫికేషన్ ఉంటుంది, కానీ ఆయుధాలు క్యారీ చేస్తే. కాబట్టి ఈ తరహా అనేక ప్రశ్నలు ఉన్నాయి. కజాకిస్తాన్ ప్రభుత్వము చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దేశాధ్యక్షుడైనటువంటి తొకయేవ్ చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ మీద ఆంక్షలు ఉన్నాయి, నిషేధాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.